వాళ్ళు దరిద్రత ఎంత సంపాదించినా నిలబడకపోవటం, శాంతి సమాధానం లేకపోవటం, ఇవి కొన్నేమో ఈవిల్ అటాక్ వలన జరుగుతాయండి. అంటే ఈ లోక సంబంధమైన ప్రభావితమైనటువంటి శక్తుల ద్వారా జరుగుతుంటాయి. కొన్ని మాత్రం అంటే వంశపారంపరంగా జరిగేటువంటి వచ్చేటువంటి శాపాలు కొన్ని ఉంటాయి. అంటే తాతల నుండి ఇప్పుడు ఆమె తల్లికి గర్భం స్రావం అవుతుంటే బిడ్డ కూడా అదే పొజిషన్ వస్తుంటది. కుటుంబంలో అంటే ఇప్పుడు షుగర్ ఇటువంటి వ్యాధులు కొన్ని క్రానిక్ డిసీజెస్ కూడా ఈ కర్సు అంటే పూర్వకాలం నుండి కంటిన్యూ అవుతుంటది. కానీ దీన్ని బ్రేక్ చేయాలి అంటే దీన్ని బ్రేక్ త్రూ ఎప్పుడైతుందంటే దేవుని పవర్, దేవుని అధికారం ఉన్నప్పుడే. అందుకనే ఇర్మియాతో దేవుడు అంటాడు, నువ్వు కట్టుటకు, నాటుటకు, విర్రగొట్టుటకు, పెళ్లగించుటకు నేను నీకు అధికారం ఇచ్చా. కమాండింగ్ ఒక సేవకులకు ఉండాల్సింది ఏంటంటే మనం దేన్ని కమాండ్ చేస్తున్నామో అది ఖచ్చితంగా అక్కడ బ్రేక్ కావాలా, ఆ కర్స్ అక్కడ ఆగిపోవాలా. ఒకసారి నా దగ్గర బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఒక ఆమె జాయిన్ అయింది. సరే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఆమెకి చాలా సమస్యలు ఉన్నాయి. అదే తను స్పిరిచువల్ ఎదుగుతాను, నేను మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతుంటే ఓకే వెల్కమ్ అని నేను జాయిన్ చేసుకున్నాను. ఒక 3 months అయిపోయిందండి, బైబిల్ కాలేజ్ జరుగుతుంది. సడన్ గా ఒకరోజు ఏమందంటే నాకు హెడ్ఏక్ వస్తుంది మమ్మీ, ప్రార్థన, అందరు మమ్మీ అని పిలుస్తారు మమ్మల్ని, ప్రే చేయండి అంది. నేను తను నా దగ్గర ఇట్లా కూర్చుంది, నేను ప్రార్థన చేస్తున్నా. అంటే ప్రే చేయడానికని ఇట్లా చెయ్యి ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. ఒక్కసారి ఇట్లా లేచి బంతి గోడ కొట్టుకున్నట్టు కొట్టుకుంది మనిషి, అమ్మాయి. ఏమైందో నాకు అర్థం కావట్లే. సడన్ గా ఏంటమ్మా ఇట్లా అంటే ఇక ఈవిల్ పవర్ వచ్చి మాట్లాడుతుంది ఆమెలోకి. నేను ఈమెలోకి వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది. మరి ఈమె బైబిల్ కాలేజీ యేసుక్రీస్తు నమ్ముకుంది, దేవుని బిడ్డ అని జాయిన్ అయింది. అసలు ఏంటివి, నువ్వెలా వచ్చావు అంటే వీళ్ళమ్మ వీళ్ళ తల్లి అట ఒకసారి ఒక అడుగు తినే వ్యక్తి వచ్చాడట. అమ్మా భిక్షం ఏంటంటే ఏమైనా బట్టలు ఉంటే ఏంటంటే ఈ అమ్మాయి చుడిదారులు తీసిచ్చిందట. ఈ డ్రెస్సెస్ తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈమె మీద ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు ఆ వ్యక్తి. అంటే ఇది దాదాపు బెల్లంపల్లి అందరూ చూశారండి ఈ ఇన్సిడెంట్, అందరి సమక్షంలో జరిగింది. అయితే ఆమె ఇట్లా పడిపోవటం, ఆమెకి ఒక సింగిల్ మాట కూడా ఇంగ్లీష్ రాదు. ఆమె తెలుగే మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఇంకా తెలుగు ఇదే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కాదు, ఇంగ్లీష్ కూడా ఏమి రాదు ఆమెకి. అలాంటిది ఈ స్పిరిట్ ఎప్పుడైతే ఈమెలోకి వచ్చిందో ఆఫ్రికా వాళ్ళు మాట్లాడతారు చూడండి లాంగ్వేజ్, అట్లా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఫ్లూయెన్సీ. అది కూడా అర్థం కావట్లే వాళ్ళ లాంగ్వేజ్కి వచ్చి అట్లా ఎక్కువ ఒత్తు పలుకుతారు, డిఫరెంట్ మాట్లాడుతుంది. ఆమెలోకి ఆ ఆఫ్రికా మాంత్రికుడు వచ్చి మాట్లాడుతున్నాడు. నేను అడిగాను ఎవరు అంటే ఈమె నాకు నచ్చింది, ఈమె నేను పెళ్లి అంటే ఆల్రెడీ ఆమెకు మ్యారేజ్ అయింది, పాప ఉంది. ఈమెని ఒక సంవత్సరంన్నర క్రితం వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళమ్మ నాకు ఇచ్చింది, వేసింది పాత డ్రెస్సెస్. ఈమె నాకు నచ్చింది, ఈమెను తీసుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. అట్లా నేను 66 మందిని యంగ్ గర్ల్స్ ని చంపా. నేను కాకినాడ దగ్గర కోయిలాల అనే ప్లేస్ ఉందంటండి, వాడే చెప్తున్నాడు. ఆ ప్లేస్ లో మాంత్రిక విద్యలు చేస్తున్నా నేను. అక్కడ నేనున్నా, ఈమె నాకు కావాలి తీసుకెళ్తా అంటే నేనన్నాను తీసుకెళ్ళు నీ ధైర్యం ఉంటే. ఈమె దగ్గర ఎవరున్నారు, యేసుక్రీస్తున్నాడు. కానీ అయితే ఏమన్నాడంటే 3 days మీకు టైం ఇస్తున్నా ఆ మాంత్రికుడు. 3 days లో నేను ఖచ్చితంగా ఈమెను తీసుకెళ్తా, 100% ఈమెను తీసుకెళ్తా. అమ్మాయి అండి ఇట్లా మనిషిని మనం ఇట్లా ఎగరేస్తుంటే ఇట్లా పైకి ఎగురు కింద పడేది, ప్రాణం విలవిల్లాడిపోయేది. అది ఏమి శాపమో చూసి భరించలేకపోయేదాన్ని నేను. అసలు నా ఊళ్ళో పడుకొని మమ్మీ ఆ స్పిరిట్ డెలివరెన్స్ మమ్మీ తట్టుకోలేకపోతున్నా, ఒళ్ళంతా నొప్పులే, వాడు తాళి కట్టేస్తున్నాడు మమ్మీ, దగ్గరకు వచ్చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉండేది. ఏం కాదురా నేనున్నాను కదా, ఏసేని పక్కలో ఉన్నాడు. 3rd day వచ్చాడండి ఆమెలోకి. ఏమన్నాడంటే నేను ఆ కాకినాడ దగ్గర కోయిలాల అనే ప్లేస్ లో నేను మాంత్రిక విద్యలు చేస్తుంటే మీరు ఇక్కడ యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నానంటే అక్కడ నా కుండలు పగిలిపోతున్నాయి.
హల్లెలూయా. నేను పెట్టిన ఎముకలన్నీ స్మాష్ అయిపోతున్నాయి. అయితే అక్కడికి ఒక సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ దిగింది. ఒక మహిమ కలిగిన వ్యక్తి దిగి, ఆమె నా బిడ్డ, నువ్వు ఆమెను ముట్టొద్దని చెప్పాడంట. దేవుడికి స్తోత్రం. ఈమె స్పిరిట్ అక్కడికి వెళ్ళిందండి. ఎంత అద్భుతమే. నేను మీకు చెప్తుంటేనే నా మీద ఒక పవర్ అనాయింటింగ్ దిగుతుంది ఈ మాటలు చెప్తుంటే. ఈమె స్పిరిట్ అక్కడికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తుని మాంత్రికుడిని చూస్తుందంటే ఈమె. అంటే ఈమె స్పిరిట్ లో అక్కడ కట్టేశాడు. అంత భయంకరమైన యుద్ధంలో వేసే అన్నాడు, ఆమెను వదిలిపెట్టే. ఆమె నా బిడ్డ అన్నాడంట. ఆ రోజు ఆ మాంత్రికుడు ఏమన్నాడంటే, మా చుట్టూ అంటే దాదాపు అక్కడ లోకల్ చర్చెస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ లో చెప్తూ ఏమన్నాడంటే, యేసుక్రీస్తుని నేను కూడా నమ్ముకోబోతున్నా, యేసుక్రీస్తు నా పాపాలు క్షమిస్తాడని అడిగాడు. దేవునికి స్తోత్రం సిస్టర్. వండర్ఫుల్ సాక్ష్యం. ఎందుకంటే ఇది నేను వ్యక్తిగతంగా జరిగింది అయితే మీ మధ్యలో స్టూడియోలో చెప్పేదాన్ని కాదు, ఇది 10 మంది సమక్షంలో జరిగింది. దేవునికి మహిమ అంతే, ఆయన మహిమ పొందుతాడు. యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించాడు ఆ మాంత్రికుడు. ఆ పాప విడుదల పొందింది. ఆ కుటుంబానికంటే ఇటువంటి శాపం ఎప్పటి నుంచో ఉందట, ఈ మాంత్రిక పోరాటం. సో దాన్ని మీరు బ్రేక్ చేస్తారు. అది బ్రేక్ అయిపోయింది. భార్యాభర్తలు కలిసి హాయిగా బ్రతుకుతున్నారు ఇప్పుడు. ఇటువంటి ఎన్నో అండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఈవిల్ పవర్స్, తల్లికి తాతలకి ఉన్న శాపం బ్రేక్ అయి గర్భఫలం. ఇటువంటి భయంకరమైనటువంటి మాంత్రిక విద్యలు కలిగిన వాళ్ళు వస్తారు. మా దగ్గర ఒక అమ్మాయి ఇట్లనే ఇదే కాలేజీలో జాయిన్ అయింది. రోజు కన్నీటితో ప్రార్థన చేసేది. నేను అనుకున్నాను, ఎంత మంచి ప్రార్థన పర్వాలి పాప, అసలు అద్భుతమైన ప్రార్థన చేస్తుంది అనుకున్నాను. ఒకరోజు అంది, నాకు కడుపులో వామిటింగ్ అయినట్టు అవుతుంది, కొంచెం ప్రార్థన చేయరా అంది. ప్రార్థన చేస్తుంటే బుస్సలు కొడుతుంది పైకి కిందకి. ఎవరు నువ్వు, ఏంటిది, ఈ అమ్మాయి కదా అంటే, ఆమెలో నుండి ఒక స్పిరిట్ మాట్లాడుతుందమ్మా, నా పేరు సునీత, నేను యేసుక్రీస్తుని నమ్మి 3 సంవత్సరాల క్రితం చచ్చిపోయా. ఒక అబ్బాయిని ప్రేమించినందుకు నేను ఒకరి చేతితో చనిపోయా. బ్యాప్టిజం తీసుకోవాలా, యేసే నమ్ముకొని చనిపోయా. నన్ను ఎవరి మీద ప్రయోగిస్తారంటే యేసు ప్రభుని నమ్మిన వాళ్ళ మీద ప్రయోగిస్తారు. మరి 3 సంవత్సరాలు ఈమె ప్రార్థన చేసింది కదా అంటే, ఈమెలో ఉండి చేసింది నేనే. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారండి అక్కడ, వాళ్ళ అక్కబావ బంధువులు అందరూ ఉన్నారు. అందరి ముందు జరిగింది ఇన్సిడెంట్. ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి విడుదల పొందింది, భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 పిల్లలు. సిస్టర్, మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రశ్న అడుగుతాను. అడగండి. సాధారణంగా మనం స్త్రీలు కనుక మనకు కొన్ని పరిధులు ఉన్నాయి. వీఆర్ కన్ఫైన్డ్ కదండి, అంటే తగ్గించుకొని ఉండాలి, అంటే స్వస్థతలు చేయొచ్చు కానీ మనం వాళ్ళ అండర్లోనే ఉండాలి. ఇంకొకటి, వేరే సంఘాలలో కూడా స్త్రీ ఒకవేళ స్వస్థతలు చేస్తారు, స్త్రీ ప్రవచిస్తుందంటే కూడా అంత పెద్ద ప్రాముఖ్యత అనేది లేదు. మరి మీ గురించి మేము వినింది ఏంటంటే, మీకు ప్రత్యేకమైన అనాయింటింగ్ ఉంది. సో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా వాడుకుంటున్నారు. దీని రహస్యం ఏంటి? ఒకటి చెప్పనా, ఏంటంటే ప్రత్యేకమైంది అంటూ ఏం లేదు, కానీ ఒకటి వాడబడే విషయం చెప్తా, నెక్స్ట్ దాని స్త్రీకి ఉండే విషయం కూడా చెప్తాను. దేవుని బలమైన కృప ఒకటి, కన్నీటి ఉపవాస ప్రార్థన ఒకటి, ఈ 2 సీక్రెట్స్. రెండోది, యేసయ్య వలె బ్రతకాలని, క్రీస్తు కోసం బ్రతకాలని ఒక ఆశ. అంతే, ఆయన కోసం బ్రతకాలి. ఇంకా ఆయనే మన సర్వస్వం, ఆయన కోసమే. కాబట్టి ఆయన అన్ని విషయాల్లో ఆయన డెడికేట్ చేసుకుంటే ఆయన వాడుకుంటున్నారు. రెండవదిగా మీరు అడిగిన ప్రశ్నలో స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే పురుషుడు ఆధిపత్యం ఉండాలి, స్త్రీ కరెక్టే, అంటే పురుషుడు ఉండాలి, స్త్రీ. కానీ అంటే ఈ దినాలలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరిపై తన ఆత్మను కుమ్మరించి, అందరినీ నేను జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించి ఆ సమస్త జనులను శిష్యులుగా చేయడి, అందులో స్త్రీ పురుషుడు అని ఏం చెప్పలేదు, అంతే కదా, భేదం లేదు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటి, పరిశుద్ధాత్మ దేవునికి అబ్జెక్షన్ లేదు అక్కడ, మీరు గ్రహించాలి. హోలీ స్పిరిట్ కి ఈమె స్త్రీ కదా ఏమైనా పక్కకు పెట్టాలి, మేము పురుషుడు కదా ఫ్రంట్ లైన్ లో తీసుకెళ్లాలని నో అబ్జెక్షన్. ఆయనకి లేని అబ్జెక్షన్ మనకెందుకండి? అయితే ఈ మధ్యలో అంటే నేను అక్కడక్కడ మీటింగ్కి వెళ్తే కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి కదా. ఒకసారి అంటే పాస్టర్ గారు వెళ్లాల్సిన మీటింగ్ అది, యాక్చువల్లీ పాస్టర్ గారు ఏదో పని మీద వెళ్ళిపోతే నువ్వు వెళ్ళన్నారు. నేనన్నా, స్పీకర్ మీరు మెయిన్, నేను వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ నన్ను యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు చెయ్యరు.
సరే ఈయన వెళ్ళాల్సిన కండిషన్ కాబట్టి నేను వెళ్ళానండి ఆ మీటింగ్కి. నేను ఇట్లా దిగి ఎంటర్ అవుతుంటే అయ్యగారు వచ్చారా అని వాళ్ళు చూసారా, కానీ ఆ కన్వీనర్ ఈ ప్రోగ్రాం వాళ్ళు కూడా చూస్తుంటారు తెలుసు నాకు. అయితే ఆ కన్వీనర్ వచ్చి నన్ను చూసి వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా వెల్కమ్ లేదు, ఇంకా వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చారు. నేను అడిగాను, ఏంటమ్మా పెద్ద ఆయన అట్లా వెళ్ళిపోయిందంటే, పాస్టర్ గారు రాలేదు మీరు వచ్చారని మూడ్ ఆఫ్ అయిపోయింది ఆయనకి. ఆయన చాలా బాధపడుతున్నాడు, రెండోదికి మిమ్మల్ని రిసీవ్ చేసుకునే కండిషన్ లేదు. ఓ దేవుడా నన్ను ఎందుకు పెద్ద ఇరకాటంలో అనుకుని నేను నాకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. బైబిల్ తీసి వాక్యం చదువుతున్నా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎవరి వలన జరుగుతాయి? నమ్మిన వారి వలన. అది స్త్రీ గాని పురుషుడు గాని ఎనీవన్, ఎవరైనా ఎవరు నమ్మితే వారి వల్ల జరుగుతాయి. కాబట్టి నేను నమ్ముతున్నాను, ప్రభా నువ్వు నాతో ఉన్నావు, నాతో స్టేజ్ ఎక్కి. ఎందుకంటే ఇక్కడ నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు, గణపరిచే వాళ్ళు ఎవరు లేరు, రిజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను స్టేజ్ ఎక్కుతున్నా, ఆయన నా దగ్గర రాలేదండి. ఆయన వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో కూర్చున్నారు. నేను స్టేజ్ ఎక్కి కూర్చున్నా. నా అసిస్టెంట్ పాస్టర్ చెప్పా, బాబు నువ్వు ఆరాధన నడిపించి అనాయింటింగ్ రిలీజ్ అయ్యి మిగతా సంగతి వేసే చూసుకుంటారు, ఈయన ఆరాధన నడిపిస్తాడు. ప్రైజ్ లాడు, దేవునికి మహిమ కలుగును గాక అని స్టార్ట్ చేసి దెయ్యాలన్నీ స్టేజ్ మీద పడ్డాయి. వచ్చి ప్రజల్లో ఉన్న స్పిరిట్లన్నీ స్టేజ్ దగ్గరికి వచ్చేసాయి రోలింగ్ చేసుకుంటూ. ఇంకా ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, డెవిల్స్ ని. వాలంటీర్స్ తీసుకొస్తున్నారు, వేస్తున్నారు. నేను ఇటువైపు చూస్తున్నా, అయ్యగారు ఒక్క కన్ను మూసి ఒక్క కన్ను తెరిచి చూస్తున్నాడు. నేనన్నా రెండు కళ్ళు తెరవాలి స్టేజ్ మీద నుండి. ఇక నాతో మాట్లాడుతుంటే ఇక నేనెందుకు మాట్లాడతా, నా పని నేను చేసుకుంటున్నా. ఎందుకంటే ఇక అక్కడ నేమ్ కాలింగ్స్, దేవుడు కన్నీటితో ప్రజలని అభిషేకించడం, వాళ్ళు ఏడవటం, ఆ రోజు జరిగిన దానికి కాంగ్రిగేషన్ అంతా మాకు ప్రతి మంత్ అమ్మగారే రావాలని చెప్పడం. ఇక అప్పటి నుంచి దాదాపు చాలా రిసీవింగ్ అనమాట. అంటే సహజంగా అంటే ప్రజలకున్న దృష్టి ఏదంటే స్త్రీ కదా, అంత పవర్ అంటే పవర్ కాదులే. కానీ యేసయ్యకి ఆయనకు ఒబే అయితే ఎవరినైనా వాడుకుంటారండి. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదా, ద ఉమెన్ ఈజ్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్. మీ యొక్క ప్రార్థనా జీవితమే ఆయన్ని ఇంత సక్సెస్ఫుల్ గా నడిపించగలుగుతున్నారు. మరి నిజంగానే మీలాంటి గొప్ప దైవజనరాలు మా యొక్క స్టూడియోకి రావడం, ప్రేక్షకులందరికీ మిమ్మల్ని పరిచయం చేయడం, అంటే ఆల్రెడీ మీరు పాస్టర్ గారు అంత ప్రసిద్ధిగాంచారనుకోండి, అంటే మా యొక్క స్టూడియోకి మీరు రావడం, అద్భుతమైన దేవుని కార్యాలు మాకు మీరు వివరించడం, నిజంగా ఇవంతా మా అందరికీ కూడా దీవెనకరం సిస్టర్. మరి మీరు మా ప్రేక్షకులకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సిస్టర్? ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే అండి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఆమేన్. యేసయ్యని ఈ లోకంలో భర్త ప్రేమన్నా, భార్య ప్రేమన్నా, తల్లిదండ్రుల ప్రేమన్నా, బంధుమిత్రుల ప్రేమన్నా, ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతం, అంటే కొద్ది కాలం ఉండేవి. కానీ క్రీస్తు ప్రేమ మనం ఈ లోకంలో ఉన్నంత కాలం, రెండవదిగా పరలోకంలో చేర్చి పరలోకంలో కూడా మనతో ఉండే ప్రేమ. కాబట్టి ఆయన కోసం మనల్ని మనం ఎంత డెడికేట్ చేసుకొని, ఎంత త్యాగపూరితంగా సమర్పించుకొని, ప్రభు కోసం యథార్థంగా నమ్మకంగా క్రీస్తు కోసం నిలబడితే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదటి వెతకండి, తర్వాత మీకు అన్ని ఇస్తాను. ఆయన నీతి ఏంటో, ఆయన రాజ్యం ఏంటో. ఎవరు మనల్ని తృణీకరించినా, ఎవరు మనల్ని గాయపరిచినా, ఎవరు మనల్ని బాధ పెట్టినా, ఎవరు మనల్ని విడిచిపెట్టినా, యేసయ్యతో ఉండే జీవితం కావాలి మనకి. ఆయనతో బ్రతికే బ్రతుకు కావాలి. ఆయన మనల్ని నడిపించే అనుభవం కావాలి మనకి. ఆయన మన చేయి పట్టుకుంటాడు, కానీ మనం నిత్యం ఆయన చేయి పట్టుకోవాలి. అప్పుడు ఎప్పుడు ఆయన కృప మనల్ని విడిచిపెట్టదండి. అందుకని ప్రేక్షకులందరికీ నేను చెప్పే సందేశం ఏంటంటే, ప్రభు కోసం బ్రతకాలా, ప్రభుని ప్రేమించాలా, ప్రభుకు మొదటి స్థానం ఇవ్వాలా, ప్రభుని హత్తుకోవాలా, ప్రభు మహిమార్థమే బ్రతకాలి. ఆరాధన ఛానల్ ద్వారా వచ్చిన మన సిస్టర్ షారోన్ ప్రవీణ్ గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సిస్టర్, నిజంగా మీ యొక్క ప్రశస్తమైన వాక్యం ద్వారా, ప్రశస్తమైన సందేశం ద్వారా మా ప్రేక్షకులందరినీ కూడా మీరు దీవించారని, మరి దేవుడు ఈ రోజు నిజంగానే ఎంతో గొప్పగా మహిమ పరచబడ్డాడని నమ్ముతూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. థాంక్యూ.